ఫారిన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ట్యాక్స్ సిస్టమ్ ని ఇప్పుడు ఇండియాలోకి తీసుకురాబోతున్నారా? అదే జాయింట్ టాక్సేషన్ అంట. ఈ బడ్జెట్ 2026 లో కేంద్ర ప్రభుత్వం మ్యారీడ్ కపుల్స్ కి జాయింట్ టాక్సేషన్ ని ప్రకటించి హిస్టారిక్ డెసిషన్ తీసుకోవచ్చు అనేసి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మరి ఈ టాపిక్ ఏంటో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ గా మన ఇండియాలో ఫ్యామిలీ టాక్సేషన్ కాకుండా పూర్తిగా ఇండివిజువల్ టాక్సేషన్ మీదనే ఆధారపడి ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్ పాన్ కార్డు, సపరేట్ ఎగ్జంప్షన్, సపరేట్ డిడక్షన్, సపరేట్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయడం అనమాట. కానీ నిజం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఫ్యామిలీలో జీవిస్తుంటారు, వాళ్ళకి ఒకే ఖర్చులు ఉంటాయి, అయినా కూడా సపరేట్ గా ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇక్కడే అసలు సమస్య. అందుకే ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ మోడర్న్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ని సరిగ్గా రిఫ్లెక్ట్ చేయడం లేదు. ప్రభుత్వం ఇంకా భార్యాభర్తల్ని ఒకే ఎకనామిక్ యూనిట్ గా గుర్తించడం లేదు అంటున్నారు. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు సంపాదించకపోతే ఎవరైతే సంపాదించకుండా ఉన్నారో వారి యొక్క బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ పూర్తిగా వేస్ట్ అవుతుంది అంటున్నారు. అందుకే ఈ జాయింట్ టాక్సేషన్ పైన చర్చ. ఈ ఐడియాని ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా దేశంలోనే ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కి బ్యాక్ బోన్ లాంటి సంస్థ బడ్జెట్ 2026 కోసం జాయింట్ టాక్సేషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి అఫీషియల్లీ రికమెండ్ చేసిందంట. ఈ జాయింట్ టాక్సేషన్ ని ఫ్రాన్స్ అండ్ జర్మనీ లాంటి ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాయి. అసలు ఈ జాయింట్ టాక్సేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాయింట్ టాక్సేషన్ అంటే భార్యాభర్తల యొక్క ఇద్దరి ఇన్కమ్ ని కలిపి ఒక ఫ్యామిలీ ఇన్కమ్ గా కన్సిడర్ చేసి ట్యాక్స్ క్యాల్కులేట్ చేయడం. ఈ సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చినా ఇది మ్యాండేటరీ కాకుండా ఆప్షనల్ గా ఉంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ మీకు కావాలంటే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ అయినా చేయవచ్చు, లేకపోతే ఇప్పట్లాగానే ఇండివిజువల్ ట్యాక్స్ ఫైలింగ్ అయినా కొనసాగించవచ్చు. చాయిస్ వచ్చేసి కపుల్స్ దే అంటున్నారు. ICAI ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రపోజల్ లో ఏముందో చూసుకున్నట్లయితే ICAI ఇచ్చినటువంటి ప్రీ బడ్జెట్ సజెషన్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికి వ్యాలిడ్ పాన్ కార్డు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి జాయింట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి ఆప్షన్ ఇవ్వాలనేసి సజెస్ట్ చేసింది. అంతేకాకుండా ICAI ఒక ఎగ్జాంపుల్ స్లాబ్ స్ట్రక్చర్ ని కూడా సజెస్ట్ చేసింది. స్లాబ్ స్ట్రక్చర్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా 8 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నట్లయితే ఇంకా జీరో ట్యాక్స్ అనేసి, అలాగే 48 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు 30% టాప్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది అనేసి ICAI ఎగ్జాంపుల్ గా చెప్పింది. అసలు ఈ జాయింట్ టాక్సేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే నాన్ వర్కింగ్ స్పోర్ట్స్ కు ఉన్నటువంటి బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ యూజ్ కాకుండా కంప్లీట్ గా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ ని అలో చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క ఎగ్జంప్షన్ లిమిట్స్ యాడ్ అవుతాయి. దీని వలన టోటల్ ఫ్యామిలీ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. దీన్నే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇన్కమ్ యావరేజింగ్ అంటున్నారు. అంటే ఒక్కరి మీదనే ఎక్కువ ట్యాక్స్ పడకుండా ఇన్కమ్ ని హౌస్ హోల్డ్ లెవెల్లో బ్యాలెన్స్ చేయడం. అలాగే రిటైర్మెంట్ కపుల్ కూడా ఈ జాయింట్ టాక్సేషన్ బెనిఫిట్ అవుతుంది అంటున్నారు. అంటే వీళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది అంటున్నారు. అలాగే ఈ జాయింట్ టాక్సేషన్ ద్వారా హోమ్ లోన్, హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫ్యామిలీ లెవెల్లో బెటర్ గా ప్లాన్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు హై ఇన్కమ్ ఎర్నర్స్ అయితే కనుక ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం ద్వారా హైయర్ ట్యాక్స్ స్లాబ్ అప్లై అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ICAI చెప్పింది ఏంటంటే ఇది కంపల్సరీ కాకుండా ఆప్షనల్ గా ఉండాలనేసి. మరి ఈ బడ్జెట్ 2026 లో ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది వస్తుందా లేదా అనేది గవర్నమెంట్ డెసిషన్ పైన ఆధారపడి ఉంది. ఇది కనుక అమల్లోకి వస్తే కనుక సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ అలాగే మిడిల్ క్లాస్ ఎర్నర్స్ కి పెద్ద ట్యాక్స్ రిలీఫ్ అవ్వచ్చు. అంతేకాదు హస్బెండ్ అండ్ వైఫ్ ని ఒక ఫైనాన్షియల్ యూనిట్ గా గుర్తించినటువంటి హిస్టారికల్ చేంజ్ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ సిస్టమ్ వస్తే మీకు బెనిఫిట్ అవుతుందా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.